అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాచిరెడ్డిపల్లె గ్రామంలో 30 సంవత్సరాల కిందట అంటే 1995లో ఇక్కడ దేవాలయం నిర్మించడం జరిగింది. ఆ తర్వాత 96 నుంచి 29 సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాలు చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరము అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. నేను మొట్టమొదట పెట్టి తీసుకొచ్చినప్పుడు 5,000 ప్రైజ్ పెడితే చాలా పెద్ద ప్రైజ్ అని రాష్ట్రంలో ఉండే ఎద్దులన్నీ వచ్చినాయి. ఈరోజు మనం 50,000 లక్ష పెట్టినా పెద్ద ప్రైజ్ కాదన్నట్టుంటున్నారు. అంటే 20 అంతలు పెరిగింది. 20 సంవత్సరాలు 29 సంవత్సరాల్లో 20 అంతలు పెరిగింది. చాలా చేస్తున్నాం. ఇక్కడ అన్ని కూడా కార్యక్రమాలు ఇప్పుడు కూడా ఇక్కడ అల్లెం కూడా ఉంది. ఎత్తే వాళ్ళు ఎవరైనా మన వాళ్ళల్లో ఉంటే ఎత్తే వాళ్ళకు కూడా ఎంత 3,000 4,000 ప్రైజ్ ఉంది. అందరినీ ఎత్తాలని కోరుకుంటున్నా. మంచి ఇప్పుడు మేము ఇంతకుముందు కొంచెం కచ్చలు కార్పణ్యాలు ఉండేవి ఈ ప్రాంతంలో. ఎప్పుడైతే దేవాలయం నిర్మించినామో అప్పటి నుంచి ఇంతవరకు ఒక కేసు కూడా ఈ ప్రాంతంలో లేదు. అంతకుముందు ఉండేటి అది కూడా లేకుండా ఆ స్వామివారి దయ వల్ల మేము కూడా చాలా బాగుపడినాం. స్వామి దయతో దేవాలయం కట్టిన తర్వాత మా కుటుంబం కూడా చాలా పైకి వచ్చింది. ఆ స్వామి కరుణ కటాక్షలతో మేము అన్ని పనులు చేస్తాను అనేది మా అభిప్రాయం. స్వామి కరుణించినారు కాబట్టి మంచిగా నడుపుకుంటున్నాడు. పెద్ద పెద్ద దేవాలయాల్లో కూడా ఇంత చక్కగా నడిచేది లేదు. అంటే వాళ్ళకి 5 రోజులు వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు మనమే పెట్టడము, అక్కడ అన్ని ప్రతిరోజు కూడా ఒక కార్యక్రమం. మొన్న పాటలు, అంతకుముందు కోలాటము, ఈరోజు చెక్క భజనలు, రాత్రి హరిభజనలు, ఇప్పుడు ఇవన్నీ కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఉన్నాయి. స్వామి దయతోనే జరుగుతుందని మా నమ్మకం. ఇప్పుడు ఇప్పుడు పాటల పోటీలు ఉన్నాయి. పాటల పోటీలు అయిపోయినాయి. కోలాటాల పోటీలు ఉన్నాయి, అదే అయిపోయినాయి. చెక్క భజన పోటీలు ఉన్నాయి, అదే అయిపోయినాయి. హరిభజన పోటీలు ఉన్నాయి, అదే అయిపోయినాయి. మీ చేద్దెప్పకాళ్ళ ఎద్దులు పోటీలు ఉన్నాయి, అవి అయిపోయినాయి. అల్లెంగుండు పోటీ ఉంది, అది ఉంది. ట్రాక్టర్లకు ఉంది. ఇంకా ఎవరైనా మేము మహిళలకు కూడా పెట్టినాం పాటలు పాడేదానికి. సపరేట్గా మహిళలే పాటలు పాడితే వాళ్ళకు కూడా ప్రైజులు పెట్టినాం. వాళ్ళు కొంచెం అటెండ్ కావడంలో. దాంతోపాటు భజంత్రీలు, ఈ డోలు మేళ సన్నాయి అవి వాంచడానికి కూడా పోటీ పెట్టారు. వాళ్ళు కొంచెం తక్కువ ఉన్నట్టున్నారు, ఎవరు పోటీకి వస్తానట్లేరు. కాబట్టి వాళ్ళు వస్తే అవి కూడా పెడతామని నిన్న కూడా ప్రకటించడం కూడా జరిగింది. ఆలయంలో అన్ని కార్యక్రమాలు ధ్వజ ఆరోహణ నుంచి ధ్వజ అవరోహణ వరకు కూడా అన్ని పూజలు రోజు ఉదయము సాయంకాలము రోజు పూజలు చేస్తారు. 5 రోజులు ఒక 10-12 మంది బ్రాహ్మణులు వచ్చేసి అదే పూట చేస్తారు. అక్కడ అన్ని కార్యక్రమాలు దానికి పాంచరాత్ర రాగం దాని ప్రకారం చేస్తారు. తర్వాత అయిపోయింది. అన్నీ అయిపోయిన తర్వాతనే కళ్యాణంతోనే పూర్తి అవుతుంది. ఎప్పుడు కూడా ధ్వజ అవరోహణ అయిపోయిన తర్వాత కళ్యాణం కూడా చేస్తారు. ఇదంతా మామూలుగా మన దేవాలయాల్లో ఏదో ఒక రోజు అట్లా చేస్తారు. అట్లా కాకుండా ప్రతిరోజు కూడా చేస్తారు. మొదటి ధ్వజ ఆరోహణ ఆ రోజున చాలా చక్కగా అంతా 2 గంటలు 3 గంటలు దానికి తగిన మేళము తాళము అన్నీ చేస్తారు. దానికి ఇక్కడ రాజేష్ భట్టర్ అని మన వాడు కడపలో ఉంటారు, వాళ్ళే చేస్తున్నారు. చాలా రోజులుగా చాలా చక్కగా చేస్తారనేది కూడా వాళ్ళందరికీ శాస్త్ర ప్రకారం చేస్తాను అనేది మా నమ్మకం. అందరికీ నమస్కారం. ఈరోజు మాచిరెడ్డిపల్లె గ్రామం బ్రహ్మోత్సవాలు, లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆఖరి రోజు. పూజా కార్యక్రమాలన్నీ అయిపోయినాయి. ఆఖరి కార్యక్రమం కింద న్యూ కేటగిరీ ఎద్దుల పందాలు జరుగుతూ ఉన్నాయి. చాలా చక్కగా ఏ అడ్డంకం లేకుండా ఈ 5 రోజుల కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా జరిగినాయి. మా నాన్నగారు చెప్పినట్టు 30 ఏళ్ళ నుంచి గుడి కట్టినప్పటి నుంచి మా ఊర్లో కక్షకార్యాలు లేకుండా కేసులు చంపుకోవడాలు ఇవన్నీ పోయి అందరూ కూడా బాగుపడే దిశగా ప్రతి ఒక్కరు కూడా ఎదిగి మంచి ఉన్నత పొజిషన్లోకి వెళ్ళిపోయేదానికి ఈ దేవుడే మేలు చేశాడు ఈ ఊరికి అనేది మా నమ్మకం. అందుకే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చాలా కన్నుల పండగగా జరుపుతూ ఉంటాం. ఇంతకుముందు 3 రోజులు బ్రహ్మోత్సవాలు అంటే ఇప్పుడు 5 రోజులు చేసాం. గత 5 ఏళ్ళ నుంచి ప్రతి కార్యక్రమం అంటే బ్రహ్మోత్సవంలో ముఖ్య ఘట్టం కళ్యాణోత్సవం జరగడానికి సంబంధించి ఇప్పుడు మరి ఒంటిమిట్టలో జరిగే 5 రోజుల కార్యక్రమాలు ఎలా జరుగుతాయో అలా ప్రతిరోజు కూడా అన్ని కార్యక్రమాలు హోమాలు యోగాలు అన్ని రకాలుగా కార్యక్రమాలతో పాటు కుంకుమార్చిన ఆడోళ్లకు ఇట్లాంటివి కుంకుమ పూజలు స్పెషల్గా అన్ని పూజలు కలిపి 5 రోజులు 5వ రోజు బ్రహ్మోత్సవంలో భాగంగా కళ్యాణం జరుగుతుంది. కళ్యాణంతో పూజా కార్యక్రమాలు పూర్తయితే ఎన్ని అయినాయి. సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా పూర్తయినాయి. చుట్టుపక్కల గ్రామీణ ప్రజలందరూ కూడా పాతవి మన ఇప్పుడు కొత్తగా వచ్చే పందాలన్నీ పక్కన పెడితే చెక్క భజన, తాళ భజన, హరిభజన, పద్యాలు, కోలాటాలు ఈ అన్ని కార్యక్రమాలు కూడా మన
పల్లెటూళ్ళకి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా పోటీలు పెట్టడం ఇప్పటి నుంచో జరుగుతూ ఉంది. 30 ఏళ్ళుగా ఆయన చేస్తూ ఉన్నారు. ముందు కూడా ఆ దేవుడు ఇంకా బాగా జరిపించుకుంటాడని ఈ ఊర్లో అందరూ కూడా, ఈ చుట్టుపక్కల ఊర్లు ఈ కార్యం అందరూ కూడా సంతోషంగా ఉండడానికి ఆయన దీవెనలు ఎంతో అవసరం అని చెప్పేసి ఆ దేవుణ్ణి మరొకసారి ప్రార్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో, ఈ పూజా కార్యక్రమంలో అందరూ బాగుండాలని కోరుకోవడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంకొంతగా మీరు అందరికీ తెలియజేసి రాబోయే కాలంలో ఇంకా పెద్దగా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాను. మాచిరెడ్డిపల్లె గ్రామంలో 30 సంవత్సరాల కిందట అంటే 1995లో ఇక్కడ దేవాలయం నిర్మించడం జరిగింది. ఆ తర్వాత 96 నుంచి 29 సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాలు చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరము అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. నేను మొట్టమొదట పెట్టి తీసుకొచ్చినప్పుడు 5,000 ప్రైజ్ పెడితే చాలా పెద్ద ప్రైజ్ అని రాష్ట్రంలో ఉండే ఎద్దులన్నీ వచ్చినాయి. ఈరోజు మనం 50,000 లక్ష పెట్టినా పెద్ద ప్రైజ్ కాదన్నట్టుంటున్నారు. అంటే 20 అంతలు పెరిగింది. 20 సంవత్సరాలు, 29 సంవత్సరాల్లో 20 అంతలు పెరిగింది. చాలా చేస్తున్నాం. ఇక్కడ అన్ని కూడా కార్యక్రమాలు ఇప్పుడు కూడా ఇక్కడ అల్లెం కూడా ఉంది. ఎత్తే వాళ్ళు ఎవరైనా మన వాళ్ళల్లో ఉంటే ఎత్తే వాళ్ళకు కూడా ఎంత 3,000, 4,000 ప్రైజ్ ఉంది. అందరినీ ఎత్తాలని కోరుకుంటున్నా. మంచి ఇప్పుడు మేము ఇంతకుముందు కొంచెం కచ్చలు కార్పణ్యాలు ఉండేవి ఈ ప్రాంతంలో. ఎప్పుడైతే దేవాలయం నిర్మించినామో అప్పటి నుంచి ఇంతవరకు ఒక కేసు కూడా ఈ ప్రాంతంలో లేదు. అంతకుముందు ఉండేటి. అది కూడా లేకుండా ఆ స్వామివారి దయ వల్ల మేము కూడా చాలా బాగుపడినాం. స్వామి దయతో దేవాలయం కట్టిన తర్వాత మా కుటుంబం కూడా చాలా పైకి వచ్చింది. ఆ స్వామి కటాచలతో మేము అన్ని పనులు చేస్తాను అనేది మా అభిప్రాయం. స్వామి కరుణించినారు కాబట్టి మంచిగా నడుపుకుంటున్నాడు. పెద్ద పెద్ద దేవాలయాల్లో కూడా ఇంత చక్కగా నడిచేది లేదు. అంటే వాళ్ళకి 5 రోజులు వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు మనమే పెట్టడము, అక్కడ అన్ని ప్రతిరోజు కూడా ఒక కార్యక్రమం. మొన్న పాటలు, అంతకుముందు కోలాటము, ఈరోజు చెక్క భజనలు, రాత్రి హరిభజనలు, ఇప్పుడు ఇవన్నీ కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఉన్నాయి. స్వామి దయతోనే జరుగుతుందని మా నమ్మకం. ఇప్పుడు ఇప్పుడు పాటల పోటీలు ఉన్నాయి. పాటల పోటీలు అయిపోయినాయి. కోలాటాల పోటీలు ఉన్నాయి, అదే అయిపోయినాయి. చెక్క భజన పోటీలు ఉన్నాయి, అదే అయిపోయినాయి. హరిభజన పోటీలు ఉన్నాయి, అదే అయిపోయినాయి. మీ చేద్దెప్పకాళ్ళ ఎద్దులు పోటీలు ఉన్నాయి, అవి అయిపోయినాయి. అల్లెంగుండు పోటీ ఉంది, అది ఉంది. ట్రాక్టర్లకు ఉంది. ఇంకా ఎవరైనా మేము మహిళలకు కూడా పెట్టినాం పాటలు పాడేదానికి. సపరేట్గా మహిళలే పాటలు పాడితే వాళ్ళకు కూడా ప్రైజులు పెట్టినాం. వాళ్ళు కొంచెం అటెండ్ కావడంలో. దాంతోపాటు భజంత్రీలు, ఈ డోలు మేళ సన్నాయి అవి వాంచడానికి కూడా పోటీ పెట్టారు. వాళ్ళు కొంచెం తక్కువ ఉన్నట్టున్నారు, ఎవరు పోటీకి వస్తానట్లేరు. కాబట్టి వాళ్ళు వస్తే అవి కూడా పెడతామని నిన్న కూడా ప్రకటించడం కూడా జరిగింది. ఆలయంలో అన్ని కార్యక్రమాలు, ధ్వజ ఆరోహణ నుంచి ధ్వజ అవరోహణ వరకు కూడా అన్ని పూజలు రోజు ఉదయము సాయంకాలము రోజు పూజలు చేస్తారు. 5 రోజులు ఒక 10-12 మంది బ్రాహ్మణులు వచ్చేసి అదే పూట చేస్తారు. అక్కడ అన్ని కార్యక్రమాలు దానికి పాంచరాత్ర రాగం దాని ప్రకారం చేస్తారు. తర్వాత అయిపోయింది. అన్నీ అయిపోయిన తర్వాతనే కళ్యాణంతోనే పూర్తి అవుతుంది. ఎప్పుడు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.